వడమలపేట మండలంలో బడా నాయకుల ఆదేశాలతో ధనదాహంతో పేదలను ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ లైన్మ్యాన్ ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు అమ్మనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వడమలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న తన సొంత స్థలంలో జీవనం కోసం వృద్ధురాలు అమ్మనమ్మ దుకాణం పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ గవర్నమెంట్ కి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లిస్తూ కరెంటు కూడా నెల నెల బిల్లులు చెల్లిస్తూ ఉంది. గతంలో లైన్మ్యాన్ కొంత డబ్బులు తీసుకుని మీటర్ షిఫ్టింగ్ పెట్టారు. మీటర్కు షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టాలని అప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కనీసం 5 రోజుల గడువు మరియు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా లైన్మ్యాన్ వచ్చి ఏఈ గారు చెప్పారని కరెంటు సప్లైని వైర్ను కట్ చేశారు. దుకాణంలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వస్తువులు చెడిపోయాయని, కరెంటు లేకపోతే అవి చెడిపోతాయని చెప్పినా వినకుండా లైన్మ్యాన్ దౌర్జన్యంగా కరెంటును సర్వీసును కట్ చేశారని అన్నారు. ఇకనైనా ఇలాంటివి మండలంలో పేదలపైన దౌర్జన్యాలు జరగకుండా ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవ తీసుకుని అధికారులపైన తగు చర్యలు తీసుకుని తగు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. నా పేరు అమ్మన్నమ్మ. తడుకు ఆరిస్తున్న ఏఎంపురం పోస్ట్ వడమలపేట మండలం. నేను అంగడి పెట్టుకుని నా స్థలంలో నేను అంగడి పెట్టుకుని కరెంట్ ఛార్జీ కట్టుకుంటూ ఇది చేసుకుంటుంటే వచ్చి ఏఈ గారు తీసేయమన్నారని నాది ఏడ కోర్టులో లేదు ఏమి లేదు, కోర్టులో లేదు ఉండదని పెరికేసినారు. పెరికిచ్చినాడు చంద్రుడు మనోహర్ అనేవాడు, అంతే ఎస్బీఐ సంబంధించినవాడు దగ్గరుండి పెరికి చేసిపోయినాడు. ఏం తీసి ఇచ్చారమ్మా? కరెంటు తీసి ఇచ్చేసినాడు. మీటర్ నాదేడన కోర్టులో ఉండదంట, నాది కోర్టులో లేదు, ఏడా లేదు. నిన్న సిఏ గారు ఇది గారు చెప్పతాను, సిఏ గారు నిన్న పత్రం చూసి మీరు సర్వే కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏమి లేదు, మీరు పోయి అంగడి పెట్టుకోండి, పక్కన ఉండే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని నేను పంపిస్తాను మా మనసులో అన్నాడు. నేనే వద్దని చెప్పినాను. కానీ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి పోయి చెప్పండి, వాళ్ళకి చెప్తారు నీ అంగడి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళే పోవాల్సి వస్తుంది అనేసి నాతో చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నేను అంగడి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మీటర్ పెరికిచ్చినాడు. నా స్థలం కోర్టులో లేదు, కానీ కోర్టులో ఉండదని చెప్పేసి కరెంట్ వాళ్ళని పిలుచుకిచ్చి చంద్రుడు మనోహరు 2 పేర్లు వాడియే కాబట్టి వాడి దగ్గర ఉండి పెరికిచ్చేస్తే పోయి ఉన్నాడు.